ఈరోజు వాడిపై ఒక పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇటువంటి వారి పట్ల నేటి యువత ఏ రకమైనటువంటి ఒక అలర్ట్నెస్ అనేది కలిగి ఉండాలంటే మీరేం చెప్తారు? 100% నేను ఏమంటానంటే, ఇలాంటి వాళ్ళు ఉమ్, రేపొద్దున హిందూ ధర్మాన్ని పాడు చేయడానికి, రేపొద్దున ఇంకేదో మతాలు ఉండొచ్చు. ఆ మతాలని పాడు అవును. చేయడానికి వచ్చినప్పుడు, ఒక మతాన్ని పాడు చేసినప్పుడు, ఆ ఉమ్, మతం వాళ్ళే తరిమి కొట్టాల్సిన అవసరం లేదండి. మన భారతదేశంలో అందరూ భరతమాత బిడ్డలే. అందరూ భరతమాత బిడ్డలే అన్నప్పుడు వాడిని రాళ్ళు తీసుకొని కొట్టో, ఎందుకంటే రాళ్ళు తీసుకొని కొట్టడానికి కారణం ఏంటంటే, ఒక పిచ్చి కుక్క రోడ్డు పైన తిరుగుతున్నప్పుడు దాన్ని ఒక డిపార్ట్‌మెంట్ వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని ఇక్కడ డాగ్స్ ఉంటాయి కదా! హాస్పిటల్ దాంట్లో వేస్తారు. మనుషులకు ప్రాబ్లమ్ అని. అవును. మరి మన అవును. మనుషులు గదా తప్పు చేసినప్పుడు డిపార్ట్‌మెంట్ వాళ్ళున్నారు. వాళ్ళు తీసుకెళ్ళి దాంట్లో ఉమ్, ఎయ్యాల. వాళ్ళు తీసుకొని వాళ్ళు వెయ్యనప్పుడు, మరి మన మీద ప్రజల ఉమ్, మీద మనం వదిలేసినప్పుడు మనం ఏం చేస్తాము? వాడిని ఏ చెట్టుకి అవును కట్టేయడమో, కదా. ఉమ్, వాడిని కొట్టడమో, చెట్టు కట్టడమో చేస్తాము. డిపార్ట్‌మెంట్ ఉమ్, వాళ్ళంటారు, మేమున్న తర్వాత మీరెందుకమ్మా యాక్షన్ తీసుకుంటారు అంటే, మీరు డిగ్రీ లా ఉమ్. చదువుకున్న వాళ్ళు మీరేం చేయలేకపోతున్నారు. మరి మనం ఆ పని చేయాలి కదా!